సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అఘోరి నాగసాధు హల్చల్ చేసింది. మంగళవారం ఉదయం ఆలయ రాజగోపురం నుండి ప్రధాన ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించాలంటూ ఆలయ అధికారులను కోరింది. కానీ బట్టలు వేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలంటూ, లేదంటే దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు తెలిపారు. కోపంతో తిరిగి కారులో కూర్చుని బయటకు రాకపోవడంతో ఆలయ అధికారులు దుస్తులు వేసుకోవాలని కోరారు. ఈ సమయంలో ఆలయ రాజగోపురం వద్ద భక్తులు అఘోరిని చూసేందుకు భారీగా రావడంతో ఇక కోపంతో తన కారులో ఉన్న కత్తితో పలువురిపై దాడి చేసింది. అనంతరం ఆలయం అధికారులు నచ్చజెప్పడంతో బట్టలు వేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న కొమరవెల్లి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఇక లేడీ అఘోరి అంటే అందరికీ తెలిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆమె చేసిన హల్చల్ గతంలో. సో ఇదైతే తాజాగా మరోసారి అయితే ఆమె తెలంగాణలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని నగ్నంగా వెళ్ళి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. బట్టలు వేసుకొని వెళ్లాలంటూ అధికారులు సూచించారు. దాంతో ఆగ్రహంగా అక్కడటువంటి వారి మీద ఆమె కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆమె నగ్నంగా దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ బట్టలు వేసుకుంటే లోపలికి వెళ్ళనిస్తాం, లేదంటే వెళ్ళనివ్వమంటూ అధికారులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక తీవ్ర ఆగ్రహానికి గురైన అఘోరి పలువురు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వారి మీద కత్తితో దాడి చేసింది. ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో మధ్యాహ్నం కొమరవెల్లి ఆలయానికి వెళ్ళిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులు గుంపులుగా ఆమెపై దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు వేసుకుని ఆలయంలోకి రావాలని, జనాలను ఇబ్బంది పెట్టొద్దంటూ కోరారు. అయినప్పటికీ సస్యమేర అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయం అధికారులు కలగజేసుకుని బలవంతంగా బట్టలు తొలగించారు. గుళ్ళె వాడతా తమ్ముడు, అరే గుళ్ళె వాడతాడే అంటే ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫోటోలు దిగాలనుకున్న వారిని భయాందోళన గురి చేసింది. అయినా వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడి చేసింది. కారులో తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో ఇద్దరు ముగ్గురిని గాయపరిచింది. ఓ వ్యక్తిని వెన్నులో పొడవుగా చర్మంపై అతనికి 3 ఇంచుల రంధ్రం పడినట్టుగా తెలుస్తోంది. సో అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఆలయ సిబ్బంది సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అఘోరిపై మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేసేందుకు చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఇటీవల కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న అఘోరిని కొంతమంది ఆకతాయిలు వెంటపడి వేధించారు. దీంతో కారు ఆపి వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. పోలీసులు కలగజేసుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గత నవంబర్లోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ నగ్నంగా అనుమతించకపోవడంతో ఆమె ఆత్మహత్యం చేసింది. ఆ ఒంటిపై కారుపై పెట్రోల్ పోసుకొని బలవన్మనానికి పాల్పడతానంటూ బెదిరించింది. ఇక వరంగల్ నగర శివారు బెస్తం చెరువు శ్మశాన వాటికలో పూజలు చేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. స్థానికులంతా ఫిర్యాదు చేయడంతో ఇక మామునూరు పోలీస్ స్టేషన్లో లేడీ అఘోరిపై సెక్షన్ 325 కింద గతంలో సైతం ఆమె మీద కేసు నమోదు చేశారు. సో ఓవరాల్గా లేడీ అఘోరి తెలంగాణలో మరోసారి హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక కొమరవెల్లి మల్లన్న ఆలయంలోకి నగ్నంగా దర్శనానికి వెళ్తానన్నట్టు అక్కడటువంటి ఆలయ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో నగ్నంగా మరి మల్లికార్జున స్వామి దర్శనాన్ని చేసుకోవద్దు, బట్టలు వేసుకొని మల్లికార్జున స్వామి ఆలయంలోకి రావాలి, దర్శనానికి రావాలని చెప్పడంతో గోపాలటువంటి అఘోరి అక్కడ ఆమెను చూడడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేసిన తెలుస్తుంది. మరో మారు లేడీ అఘోరి తెలంగాణలో హల్చల్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.